హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. టుడే నేను పెట్టిన thumbnail ఏంటంటే బ్రో రిక్రూట్మెంట్ అంటే బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ రిక్రూట్మెంట్ అనమాట. రోడ్ల శాఖలో భారీ రిక్రూట్మెంట్. 10+2 అర్హత కొడితే ఈ జాబ్స్ కొట్టాలి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ క్యాండిడేట్స్ కానీ అప్లై. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చెప్తే మీకు పూర్తి వివరాలు దొరికేస్తాయి ఫ్రెండ్స్. అప్లై చేసి జాబ్ కొట్టండి మరి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. లెట్స్ గో ద వీడియో. రోడ్ల శాఖలో 466 గవర్నమెంట్ జాబ్స్, లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్, బ్రో రిక్రూట్మెంట్ 2024. బ్రో రిక్రూట్మెంట్ వచ్చేసింది బ్రో. హలో ఫ్రెండ్స్, నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నుండి 466 సూపర్వైజర్, ఆపరేటర్, డ్రైవర్ పోస్టులకు భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన అర్హతలు, వయసు, జీతం, పరీక్షా విధానం వంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, బ్రో రిక్రూట్మెంట్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఈ గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వారు ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేయండి. 466 జాబ్లు అండ్ ఫ్రెండ్స్. దీని యొక్క పూర్తి వివరాలు చూద్దాం. ఆర్గనైజేషన్ డీటెయిల్స్. మనకి ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నుండి విడుదల కావడం జరిగింది. బ్రో రిక్రూట్మెంట్ విడుదల కావడం జరిగింది, అది కూడా బ్రో అఫీషియల్ వెబ్సైట్ నుంచి. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీ మొత్తం 466 సూపర్వైజర్, ఆపరేటర్, డ్రైవర్ పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. సో ఫ్రెండ్స్, సూపర్వైజర్, ఆపరేటర్, డ్రైవర్ అనే పోస్టులు 466 పోస్టులు ఉన్నాయంట. అఫీషియల్గా రిలీజ్ అయింది. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి మీకు 18 సంవత్సరాలు మినిమం, అంటే 18 ఇయర్స్ మినిమం, మ్యాక్సిమం 30 ఇయర్స్. మినిమం 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సు సడలింపు. అంటే సడలింపు అంటే మీకు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారనమాట. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 5 ఇయర్స్ ఎక్స్ట్రా, అంటే 30 అన్నది 35 చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు 30 అనేది 33 వరకు చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చి ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే మీకు 10th ఆర్ ఐటీఐ లేదా 10+2 అంటే ఇంటర్ పాస్, ఈ మూడాటిల్లో విద్యార్హత కలిగి ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకి అప్లై చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఎవరైనా అప్లై చేయొచ్చు. 10th ఇంటర్ ఐటీఐ ఉంటే ఎవరైనా అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. దీని ఒక సాలరీ డీటెయిల్స్ వచ్చి ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి 35,000 పెర్ మంత్, అంటే 35,000 పెర్ మంత్, ప్రతి నెల 35,000 చెల్లించడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్. మీరు ఉద్యోగాలకు అప్లై చేయాలంటే 8th ఆగస్ట్ నుండి అప్లై చేసుకోగలరు. 8th ఆగస్ట్ అంటే ఈ రోజు నుంచి అప్లై చేసుకోగలరు. ఇందులో ఎస్సీ ఎస్టీలకు ఎటువంటి ఫీజు లేదు. యూఆర్ఓ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 100 రూపాయల ఫీజు ఉంది. కావున ఆలస్యం చేయకుండా వెంటనే అప్లికేషన్ పెట్టండి. సో ఫ్రెండ్స్, 8th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి రూపాయి ఫీజు లేదు. యూఆర్ఓ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 100 రూపాయలు, మినిమం 100 రూపాయల ఫీజు అనమాట. ఎగ్జామినేషన్ ప్యాటర్న్. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అందరికీ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా ప్రభుత్వ సంస్థ వారు పరీక్ష పెట్టడం జరుగుతుంది. సో ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ బ్రో వాళ్ళు అంటే బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు పరీక్ష పెట్టడం జరుగుతుందండి, ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ. ఎగ్జామ్ డేట్స్. ఈ పరీక్షలకు సంబంధించిన తేదీలు వెల్లడించలేదు అంటే సో ఇంకా అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జామ్ డేట్స్ వస్తాయి అన్నమాట. మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి వివరాలను కరెక్ట్గా నమోదు చేసి అప్లై చేయాలి. అఫీషియల్ వెబ్సైట్ బ్రో వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లై చేయాలన్నమాట. సిలబస్ పూర్తి వివరాలు మీరు ఈ నోటిఫికేషన్లో చూడవచ్చు. సో ఫ్రెండ్స్, నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే మనకు తెలుస్తుంది. నోటిఫికేషన్ ఓపెన్ చేస్తాను. నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే మనకు పూర్తి వివరాలు తెలుస్తుంది అన్నమాట. నోటిఫికేషన్ అయితే వచ్చేసింది ఇక్కడ మనకి. జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్. ప్లీజ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్ కేర్ఫుల్లీ బిఫోర్ ఫిల్లింగ్ అప్ ది అప్లికేషన్ ఫామ్. మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ ఈ నోటిఫికేషన్ చూడండి, క్లియర్గా చెప్పారు. ఇదిగో డ్రాఫ్ట్స్ మ్యాన్, సూపర్వైజరు, టర్నరు, మెషినిస్టు, డ్రైవర్ మెకానికల్, డ్రైవర్ రోడ్డు ఆపరేటరు, మొత్తం వీళ్ళందరూ ఉన్నారు. ఇందులో టోటల్ 466 పోస్టులు అనమాట. 466 పోస్టులో ఎక్కువ అయితే డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్కి అయితే 417 పోస్టులు ఉన్నాయి. అది బెస్ట్ పోస్టులు. మరి తర్వాత అయితే నెక్స్ట్ వచ్చి ఇంకా దానికే ఎక్కువ పోస్టులు ఉన్నాయి. మళ్ళీ 18 పోస్టులు దేనికి ఉన్నాయి అంటే 18 పోస్టులు మిషనరీ ఆపరేటర్, దీనికి 18 పోస్టులు ఉన్నాయి. అలాగే నెక్స్ట్ డ్రాఫ్ట్స్ మ్యాన్, టర్నర్, మెషినిస్టు కేటగిరీ వైజ్ ఉన్నాయి. ఇగో ఇవన్నీ చూసారు కదా, అది సింపుల్గా చెప్పేద్దాం అనమాట. ఎక్కువ చెప్పినా మనకి వేస్ట్ అనమాట. సో బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నుంచి మంచి రిక్రూట్మెంట్ పడింది కాబట్టి ఫీజు వచ్చి
రూ. 100 అప్లికేషన్ ఫీజు జస్ట్ రూ. 100 కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. అలాగే ఏంటంటే మనకి దీని యొక్క క్వాలిఫికేషన్ కూడా 10th, ఇంటర్, ఐటీఐ ఆ మూడే. తర్వాత దీని యొక్క ఏజ్ రిలాక్సేషన్ 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు, ఎవరైనా అప్లై చేయొచ్చు కాబట్టి. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఒకసారి చూసి జాగ్రత్తగా అప్లై చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు పూర్తి వివరాలు అందజేస్తాను నేను. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే మరిన్ని అప్డేట్లు తెచ్చి మీకు ఇస్తూ ఉంటాను. బెల్ ఐకాన్ బదులు కూడా ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని, ఓకేనా ఫ్రెండ్స్? ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు అప్లై చేయండి. జై హింద్, జై భారత్.